విజయనగరం మాజీ ముఖ్యమంత్రి వైకాపా అధినేత జగన్ రెడ్డి భీమవరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాట్లాడిన మాటలకు క్షమాపణ చెప్పి మాటలు వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు గ్రామీణ పేదరిక నిర్మూలన ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంత్రి క్యాంప్ కార్యాలయం నందు బుధవారం నిర్వహించిన మీడియా మిత్రుల సమావేశంలో పలు విషయాలను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుని ఉద్దేశించి దుర్భాషలాడడం సిగ్గుచేటని మంత్రి విమర్శించారు. ప్రజా జీవితంలో ఉన్న ప్రజా ప్రతినిధి విధానపరంగా విమర్శలు చేయాలి కానీ నోటికి ఏది వస్తే అది మాట్లాడకూడదని హితవు పలికారు. జగన్ రెడ్డి మాట్లాడిన మాటలను ఖండిస్తున్నామన్నారు. విలువలతో కూడిన మాటలతో రాజకీయాలు నడిపించాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ ఒక్కరిని కించపరుస్తూ మాట్లాడినా ఊరుకోరని, వ్యక్తిగతంగా దూషణలు చేయవద్దని చెప్తారన్నారు. కానీ వైకాపా అధినేత నాయకులు అడ్డదిడ్డంగా మాట్లాడతారన్నారు. మత్స్యకారుల విషయంలో కూడా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, ప్రభుత్వం గల్లంతైన బోటు విషయంలో తక్షణ చర్యలు చేపట్టడంతో పాటు అధికారులను అప్రమత్తం చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఉన్నతమైన గౌరవం కలిగినటువంటి వ్యక్తులు ప్రజలకి మెసేజ్ ఇచ్చేలాగా నడుచుకోవాలి. మరి ఆయన నోటంటే ఎందుకు ఆ రకంగా మాటలు వస్తున్నాయనే సంగతి చాలా బాధాకరం. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి నాయకుడిని ఉద్దేశించి అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని మనందరం కూడా ఆయన్ని వాళ్ళ పార్టీని ప్రశ్నించాలి. ఎందుకంటే విలువలతో కూడినటువంటి రాజకీయం ఈరోజు మనందరం కూడా చేయాలి, మార్చాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా ఉన్నతంగా మాట్లాడతారు. ఒకవేళ ఎవరి మీద క్రిటిసైజ్ చేసినా కూడా దానికి కారణం కూడా చెప్పి మాట్లాడతారు. ఈరోజు వచ్చి భీమవరం వచ్చారు, రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ అన్నారు. రొయ్యల రైతులు, షింప్ కల్టివేషన్ చేసినటువంటి రైతులను ఉద్దేశించి మాట్లాడతాను. అది ఏంటి అసలు కారణం ఏంటి, ఏ రకంగా వచ్చారు, ఎందుకు వచ్చారని కూడా అధ్యయనం చేస్తే షింప్ ఫీడ్ కాస్ట్ పెరిగింది, ఆ కంపెనీలకి మీ ప్రభుత్వం ఒత్తాసు పలుకుతుందని చెప్పడం చాలా బాధాకరం. ఆయన ప్రస్తావించడం కూడా ఒక రకంగా ఆయన మనసాక్షి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే నేను కూడా చూస్తున్నా, అసలు ఒక ఫిషర్మెన్కి యాక్సిడెంట్ జరిగితే గతంలో మొట్టమొదటిసారిగా వాళ్ళకి కాంపెన్సేషన్ మొదలుపెట్టింది గౌరవ ముఖ్యమంత్రి గారు. 5 లక్షల రూపాయలు కాంపెన్సేషన్ ఇవ్వాలని అనేక మందికి ఎవరైతే కుటుంబాలు అటు సముద్రంలోకి వెళ్ళి ప్రాణాలు కోల్పోయారో వాళ్ళందరికీ కూడా 14-19లో వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ 19-24లో 5 లక్షలు కాస్త 10 లక్షలు చేస్తామని మాట ఇచ్చి ఆయన ఎంతమందికి ఇచ్చారు, అసలు ఎవరికైనా ఇచ్చారా అనేది ఒక క్వశ్చన్. అది ప్రస్తావన అంటే నిజాలతో మాట్లాడితే ఖచ్చితంగా మేము యాక్సెప్ట్ చేస్తాం. ఈరోజు ఫిషర్మెన్ కమిటీ మీద ఏదో అభిమానం ఉన్నట్టు, ఆయనకి ఏదో బాధ్యత ఉన్నట్టు వచ్చి మేము ₹1 ఇస్తాము, కొత్త బోట్ కొనిసిస్తాము అని వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళని లేనిపోని మాటల్లో తీసుకొచ్చి ఈరోజు ప్రభుత్వాన్ని తప్పుపట్టే ప్రయత్నం చేస్తారు. సబ్సిడీ రేట్లో పవర్ ఇచ్చింది మొదటగా తెలుగుదేశం ప్రభుత్వం. 14-19లో ₹2.5 ఇవ్వడం జరిగింది. అది క్రమేణా ఆయన ఏం చేశారు, రూపాయలకే ఇస్తానని ఎలక్షన్లో మాట్లాడి స్పెసిఫిక్గా కొన్ని జోన్స్ మాత్రం ఆయన ఇవ్వడం జరిగింది. ఏవైతే ఎక్కువ జోన్స్ అని కొన్ని ప్రాంతాలు ఐడెంటిఫై చేసి ఆ కొన్ని జోన్స్లో ఇవ్వడం వల్ల రైతులందరికీ కూడా పూర్తి స్థాయిలో అది అందుబాటులో రాలేదు. కేవలం కొంతమంది అంటే ఎక్కడైతే కాన్సన్ట్రేటెడ్గా ఎక్కువ రైతులు ఉన్నారో వాళ్ళకు మాత్రమే రూపాయల పరిమితం వచ్చేలాగా చేశారు. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు వాగ్దానం ఇచ్చారు. ఎందుకంటే గతంలో ₹2.5 ఇచ్చిన యూనిట్ 2.5 ఇచ్చే టైము రైతులందరికీ ఇచ్చారు. ఎక్కువ రైతులని ఎవరైతే సర్టిఫికేట్ తీసుకున్నారో వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. ఈరోజు మళ్ళీ అదే ఎక్కువ రైతులందరికీ కూడా రూపాయలకి ఇవ్వడం జరిగింది. అంటే గతానికి ఇప్పటికీ ఈరోజు ఎక్కువ బడ్జెట్ ఈ ప్రభుత్వం కల్పిస్తుంది. ఆయన రూపాయలు ఇస్తానన్నారు, కానీ కేవలం కొన్ని పాకెట్స్లో మాత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు రైతులందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అధికారం నుంచి ముఖ్యమంత్రిగా వ్యవహరించినప్పుడు ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన బాధ్యత ఆయనకు కూడా ఉండాలి. షింప్ ఫీడ్కి ముఖ్యంగా ఉన్నటువంటి రా మెటీరియల్ ఫిష్ ఫీడ్ అండ్ ఫిష్ ఆయిల్
ఈ రెండు ప్రపంచంలోనే కొంత డిమాండ్ క్రియేట్ అవడం వల్ల ఈ రెండు రా మెటీరియల్ కాస్ట్ గత 2 నెలలుగా పెరిగింది. ఈ 2 నెలల్లో మన భారతదేశంలోకి ఫిష్ ఫీడ్ ఎక్కువగా ఎగుమతి అయిపోవడం వల్ల ఇక్కడ షింప్ ఫీడ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీస్కి రా మెటీరియల్ కాస్ట్ పెరగడం వల్ల కొంత రేటు పెంచడం జరిగింది. అది చిన్నది, అది కూడా ఎక్కువగా పెంచలేదు గవర్నమెంట్. ఎప్పుడు కూడా మీరు చూసుకుంటే ప్రపంచంలో ఎంత విపత్తు జరిగినా అటు యునైటెడ్ స్టేట్స్ కానీ మనకి ట్యాక్సేషన్ అదనపు ట్యాక్సేషన్ వేసి షింప్ కల్టివేషన్కి రైతులకి ఎంత ఇబ్బంది పెట్టినా కూడా రైతులకు ఇబ్బంది లేకుండా ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అటు ఎక్స్పోర్టర్స్ని కూర్చోబెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక సార్లు మీటింగ్ పెట్టి రైతులు నష్టపోకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలో అన్నీ కూడా చేయడం జరిగింది. ఈరోజు మాట్లాడడం ఖచ్చితంగా ప్రజలెవరూ కూడా ఆక్షేపించరని, రైతుల్ని ఆందోళన పరుస్తున్నాడు ఆయన. రైతులకి మీరు నచ్చ చెప్పండి, ఎందుకంటే ఈ రైతు వారి కుటుంబాలన్నిటికీ కూడా మనం ఒక మంచి పరిపాలన అందించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉంటుందో ప్రతిపక్ష పార్టీకి కూడా అంతే బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మనం చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నం కూడా ప్రజలను ఎంపవర్ చేయడానికి, ప్రజల్లో ఒక ఆరోగ్యమైనటువంటి వాతావరణం కల్పించడానికి మనం ప్రయత్నం చేయాలి. మీరు చేస్తున్నటువంటి ఆరోపణలన్నీ కూడా ఆందోళన కలిగించినటువంటి వాతావరణం తీసుకెళ్లే దశగా మీరు చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది తప్పు. మీరు చేసినటువంటి పాపం వల్లే గతంలో మీరు 11 సీట్లు మిగిలిపోయారు. మళ్ళీ అదే పాపం చేయడం వల్ల మీకు రేపు డిపాజిట్లు కూడా రావని సంగతి కూడా నేను తెలియజేసుకుంటూ, మరి ఈరోజు మీరు చేసినటువంటి వ్యాఖ్యల్ని మీరు వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే మీరు చేస్తుంది ప్రజా జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా అలాంటివి ఎవరు కూడా హర్షించరనే విషయాన్ని కూడా మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. నేను కూడా ప్రత్యేకించి ఆ కుటుంబాన్ని చూశాను. మరి అక్కడ కూడా నిజానికి చెప్పాలంటే గుద్దినట్టు అంటే యాక్సిడెంట్ చేసినటువంటి అబ్బాయి సిద్ధిర అప్పలరాజు గారి అబ్బాయి రెండో కొడుకు అంటే కనీసం యాక్సిడెంట్ చేసినప్పుడు ఆ ఉన్నటువంటి వ్యక్తిని హాస్పిటల్ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటే ఈరోజు ఆ పర్సన్ బతికేవారనే విషయం కూడా ఈరోజు మాకు వెలుగులోకి వచ్చింది. ఎందుకంటే ఆయన ఒక బైక్ మీద వెళ్ళి గుద్దినప్పుడు కొంత కొనువొప్పుడుతో ఉన్నాడు, వాడిని హాస్పిటల్ తీసుకెళ్ళి ఉంటే ఖచ్చితంగా వాడు బతికేవాడనే విషయాన్ని కూడా మరి వాళ్ళకి ఎందుకు అనిపించలేదని కూడా మనం ఒకసారి సమాలోచన చేయాలి. అవేవీ చేయకుండా కేవలం వాళ్ళ ఉన్నటువంటి స్నేహితుడో లేకపోతే ఆయనకు ఉన్నటువంటి పార్టీ ఫాలోవరో మరి ఎవరు సిద్ధార్థ్ అనే వ్యక్తి వచ్చి ఆయన్ని వెనక్కి పంపించి ఆయనే చేశానని నొప్పుకొని స్టేషన్కి వెళ్ళి పోలీసులకి లొంగిపోయి ఆయనే ఫోన్ చేసి స్టేషన్కి వెళ్ళి లొంగిపోయి ఈ రకంగా కేసు తప్పుదావ పెట్టి మరి నిన్న ఆయన వచ్చిన తర్వాత 18 ఏళ్ళ కుర్రాడు తప్పు చేస్తాడు, దాన్ని మీరు సమర్థించడం అనేది ఖచ్చితంగా ఒక ప్రజాప్రతినిధిగా నేను ఆయన విజ్ఞతగా నేను వదిలేస్తున్నాను. ఎందుకంటే ప్రభుత్వంలో ఉండి ఒక గౌరవమైన పదవులు చేసినటువంటి వ్యక్తులు ప్రభుత్వాన్ని విధానాన్ని ఖచ్చితంగా తప్పుదోవ పెట్టకూడదు. మరి ఆయన సొంత ఇంటికి ఒక న్యాయమా, ఒక చట్టమా, పరాయి ఇంటికి వేరే చట్టమా అనేది ఒక్కసారి మనం అడగాల్సిన అవసరం కూడా ఉంటుంది.